మేము ఆల్రెడీ 6-7 సంవత్సరాల క్రితమే మేము అందరూ ఇంత దేశేసుకొని అందరూ మా పెద్ద ఆవిడకి ఇస్తాము కొన్నది అయితే ఇస్తామని కొన్ని సంవత్సరాల నుంచి ఆపుతుంది. పెద్ద మనుషులు అయింది, అన్ని అయింది. ముందే ఇప్పుడు ఏం మాట్లాడినా అలా మాట్లాడద్దు. వాళ్ళని పిలిచే పేరుతో వాళ్ళని అలా మాట్లాడదు. మేము నర్సరావుపేట హిజ్రా వాళ్ళం. మేము కొన్ని ఏళ్ల తరబడి మేము ₹1 కోడ పెట్టుకొని మేము స్థలం మా పేరు ఎవరు మాకు నర్సరావుపేటలో ఎవరు మాకు ఒక్కొచ్చే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే వాళ్ళు చూడట్లేదు మేడం. మేము మా ₹1 కోడ పెట్టుకొని ఎదుగో మా పెద్ద ఆమెకి ఇస్తే మా పెద్ద ఈ రోజు మేము ఈ పని వాళ్ళ సొంత కార్యాలు ఉంటే వాళ్ళకి ఏదో వెళ్ళబుచ్చుకోవచ్చు. మరి ఇన్నేళ్ళు మేము కూడా బతకతాం మేడం. ఇంకొకటి చెప్తాం మేడం ఏమి గురించి. ఇప్పటి వరకు జనాలు రానంత వరకు మీ పత్రాలు మీకు ఇస్తామమ్మా, మీ డబ్బులు కూడా మీకు ఇస్తాం, మీ స్థలం ఇస్తామని అన్నారు. ఇప్పుడు జనాలు రాగానే వాళ్ళది చూసుకుని తెచ్చిపోయారో లేదో తెలియదు కానీ జనాలు రాగానే నాకు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు, నన్ను ఇట్లా మాకు అంది అట్లా అనలేదు మేడం. ఆయన రాడు కొట్టు వరకు మాది, మిగతాదంతా మీది, మీరేమన్నా చేసుకోండి, మేము పత్రాలు ఇస్తాము అని అన్నారు. అది మేము చేసుకుంటుంటే అప్పుడు జనాలు ఉన్నారు మేడం, ఇంటి పక్కన జనాలు ఉన్నారు. తర్వాత జనాలు రాగానే జనాలను చూసి రెచ్చిపోయారు. మాట మార్చడం వేళ కలబట్టేమో కానీ మాకైతే లేదు. మాట మార్చుకొని మాట్లాడే ముసుగేసుకునే అలవాటు వాళ్ళకున్నామో కానీ మాకైతే లేదు. పంపించాం మేము అన్యాయంగా రాము. మనుషులను పంపించి వాళ్ళని చెప్పని నువ్వు చెప్తా, వాళ్ళని చెప్పిన తర్వాత నువ్వు చెప్తా. మేడం మా పట్టుకోరు మేము ₹1 సంపాదించుకుని మామకన్నా ఎక్కువ ఏడుస్తాం మేడం. ఈ కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఉన్నా కానీ మా పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఒక్క రోజు కూడా వచ్చి మేము ఏ రోజు ఒక సౌండ్ కూడా చేయలేదు. ఎందుకంటే మాకేది లేదు కాబట్టి. ఈ రోజు ఎందుకు వస్తాం, మాకేం పని మేడం చెప్పు. మాది ఒక్కళ్ళు ₹1 ఇవ్వట్లేదు మేడం. మేము ఇట్లా పట్టుకోడు కోసం మేము ఇచ్చాడేమన్నా మేము పట్టుకోడు పెట్టుకుంటే ఎవరు ఇవ్వట్లేదు మేడం. మళ్ళీ మా పరిస్థితి ఇప్పటి వరకు మా రూపాయి అని తెలిసి ఇప్పటి వరకు వాళ్ళ ఆయనను పిలిపియట్లా రాని మగవాళ్ళు వీళ్ళు రాగానే ఏమొక్కటి దౌర్జన్యం చేయగానే ఇప్పటి వరకు ఒక్క మనిషి కూడా ఒక్క వ్యక్తి కూడా కూడబెట్టుకున్నామయ్యా అని అంటే ఎవరు రాలా. ఏమో వచ్చి రోడ్డు మీద ఇట్లా దౌర్జన్యం ఆడేమో ఒక మాట మాట్లాడారు మేడం, ఏడకి రాగానే ఒక మాట దౌర్జన్యం రాగానే ఇట్లా చూడండి మేడం. మా కాలనీకి ఎందుకు వచ్చారు పిలిచేది గోళ అని అన్నారు. మేమేం చేయాలి మేడం? మనుషులం కాదా? కొట్టామా మేము ఆమెను కొట్టామా మేడం? ఇప్పుడు వరాలు వెళ్ళబుచ్చు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మా కాలు మొక్కి నీ డబ్బులు నీకు ఇస్తాననింది. అది మా ఇల్లు మేడం. మా ఇల్లు మన బొమ్మ కట్టేయండి చేస్తా. వాళ్ళకి ఆపమంటే నేను ఎందుకు ఆపుతాను? వాళ్ళందరూ చూడడానికి వచ్చింది మరి. వాళ్ళకి వీడియో తీస్తే ఏమొచ్చింది? మా తప్పే అనిపించింది. ఆడ పత్రాలు మా దగ్గర ఉన్నాయి. మా పత్రాలు లేకుండా ఉంటే మమ్మల్ని అక్కడ ఏం చేస్తున్నారు మీరు మాట్లాడండి. నేను వీడియో ఆపను.
ఎవరు ఆపమంటే నేను ఆపను. ఓకే అండి, మీరు చెప్పాల్సింది చెప్పండి, నేనేమి ఆపను వీడియో. మీరు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. ఏమి లేదు, మా పెద్ద ఆవిడ అండి ఇది ఆల్రెడీ అయిపోయింది. ఓకే, వారు కొంచెం మా మీద పడలేదు కొట్టామా మేము అవును కొట్టామని చెప్పలేదండి. అంకుల్ ఫోన్ చేయమంటే అంకుల్ ఏమన్నా అంకుల్ లేడమ్మంటే పక్కింటి వాళ్ళ నెంబర్ ఉంటుంది అంటే మేము చేయనంటే చేయనంటే మీ హద్దు అని చెప్పింది. ఇప్పుడేం కొట్టారు అని చూసి మాట్లాడుతుంది. ఆడి వరకు అంతా మీది, ఇదంతా మాది. ఆడి వరకు కూడా బడగొట్టుకొని ఇంతవరకు అంది. మేము ఆడి వరకు కూడా బడగొట్టేది, ఇదంతా మేము ఏం కదిలించుకోలేదు. మరి ఇప్పుడు మాట మారుస్తుంది. మేడం మేము వచ్చినప్పుడు ఆ కొట్టు వరకు వదిలేసి ఇల్లు మొత్తం మీరే తీసుకోండి, ఇల్లు మొత్తం అందుకే మేము ఏది కదిలేదు. చూడండి, మేము ఏమైనా కదిలించాం, ఇవన్నీ మేము అటు ఒక్కటే కదిలిచ్చాం, అదొక్కటే మేము కదిలించుకోలేదు, అంతే కదిలేదు. అలా జనాలు రాగానే మొహం మూసుకొని మంచిగా మా మీద దౌర్జన్యం చేసరికి కొంచెం జరిగితే మాత్రం నాకు తెలియదండి, నేను వచ్చాను. మాకు స్థలం అమ్మి 7 సంవత్సరాల పైన అవుతుంది. డబ్బులు కట్టాము, మాకు ఒకలాగా అమ్మారు, ఇంకొకలాగా అమ్మారు. అదంతా కోర్టులో ఉంది, ఇస్తాము అని చాలా సంవత్సరాలు పెట్టి ఏదిస్తున్నారు మమ్మల్ని. ఇంకెన్నాళ్ళని ఆగుతాం? మేము బయటకు వెళ్ళి అడకొచ్చుకునే వాళ్ళం, మాకు రూపాయి కావాలి కదా. మరి మాది మాకు ఇస్తే మాది అయిపోయింది కదా. ఎన్నాళ్ళు చెప్పినా కానీ కోర్టులో ఉంది అని ఆపేస్తున్నారు. మాది మేము తీసుకొని రేకులు బాతేసుకొని మేము వెళ్ళిపోతాం. మేము గొడవ చేయడానికి రాలేదు, ఆమెను కొడటానికి రాలేదు, ఆమెను పరాభం చేయడానికి మేము. మీ దగ్గర పేపర్స్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి? అన్ని ఉన్నాయి. వచ్చి తాకి మేము రాలా, వాటికి 4 సార్లు మనుషులు పంపించాం. ఇటేనండి, మేము ఆమెను కొట్టాము చేసామంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ అడగండి, మేము సామాన్ బయట చూసినప్పుడు మీరు ధైర్యంగా చేసుకోండి మీ పని. అన్నయ్య మేము రోబాబు చేయనికనో ఇంకొకటి చేయనికనో మేము రాము, అర్థమైందా? మా వరకు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాము. మాకెందుకు కూర్చొని పెద్ద రకంలో మాట్లాడినాము, ఆల్రెడీ మాట్లాడినాము. ముసలాయనతో మాట్లాడినా మేమే మాట్లాడతాం, ఆయన అయినా లేదు. మేమేం చేద్దాము? కూర్చొని మాట్లాడదాం అన్నా సౌమ్య. అందరూ వచ్చారు, మళ్ళా మేము వచ్చిన మాకు చుట్టాలు గిట్టాలు రాలే. ఎవరన్నా వచ్చారు, చుట్టాలు గిట్టాలు చేస్తారు, పేపర్లు చేస్తారు, వచ్చాడు. మళ్ళీ ఎందుకు వచ్చారు? వచ్చారు అసలు ఆయన వచ్చారు. అవకల్దే వాళ్ళది ఇచ్చిందే, ఇది వాళ్ళది కాదు, మాది. మాది మాకు ఇచ్చారు కదా కొలిసి. అవతల 2-3 అమ్మేసిన తర్వాత అవతల బారుకి ఇచ్చాడు ఆయన. ఎట్లా తీసుకోవాలి మేము? అదేదో కొలిసి ఇవ్వండి. కొలిసి ఇవ్వటం కాదు, మేము చూసుకుంటామని కొన్నారు. అప్పుడు ఇవాళ 20 లక్షలు ఉన్నది, 7 లక్షలకే ఇచ్చా. ఆ రోజు వాళ్ళు చూసుకొని కోర్టులో ఉన్నాయి. నాకే ఏదన్నా అడగాల, మీరు ఇంత దొమ్మిగా వచ్చి రకం చేయటము. ఎవరంతటా వాళ్ళు ముగ్గురు కమ్మిన వాళ్ళు ముగ్గురు ఎవరంతా వాళ్ళు గోడ కట్టుకున్నారు. మరి మాదేంది? మాదేది గోడ కట్టిన ఎవరు? వాళ్ళు తీసుకున్నప్పుడు నాదేది? మరి ఒక స్థలం 3 అమ్మారు చీట్ చేసి. అది అప్పుడు 500 కొనొచ్చు మేడం. ఇప్పుడు అంత రోడ్డు పెరిగిందని జిల్లా అయిందని చెప్పేసి దాంట్లో గోడ పెట్టినప్పుడు వాళ్ళ మీద ఆయన కాడికి పోయినారు. మీరు ముగ్గురు కలిసి మీ డాక్యుమెంట్ మీకు ఉంది, మీ బలం ఉందా? నీ పని ఇంకో మాది మాకు చూపించండి. మరి చూపించాము, డబ్బులు కూడా చూపించకుండా ఉన్నామా? మీరు తీసుకున్నారు. 7 సంవత్సరాల నుంచి మీ దాంట్లో మీరు వాడుకుంటున్నారు. మా కాడితే ఏరే వాడు తీసుకొని వాడు చచ్చిండు. మేము వీళ్ళకి ఇచ్చినాము 7 ఏళ్ళ నుంచి వీళ్ళ కింద ఉంది. అది వీళ్ళకు పెడుతుంటే నా దాంట్లో ఎందుకు పెడుతున్నావు అని ఒక మాట అడగొచ్చుగా. ఇల్లు
వీళ్ళు అడగలే వీళ్ళు అడగలే మేము తెలుసులం కాదేం కాదులేమ్మా మేము వాళ్ళు అడగలే అడగకుండా వాళ్ళు వీళ్ళు కమ్మెట్ అయ్యి వాళ్ళు అడగపోయినా స్థలంలో మీరు పెడితే మంచితనంగా వదిలేసి ఉంటారేమో. మేము వదిలేయాలి వాళ్ళే పెట్టుకోమన్నారు తమ్ముడు వచ్చి మీరు చూసుకొని మేము ఈ రోజు జరుగుతామని మాట్లాడుకున్నారు వాళ్ళు. లేకుంటే వాళ్ళు అడుగు కూడా పెట్టలేరు ఒకరికి. మీరు ఇంతమంది ఉంటే వాళ్ళు అడుగు పెడతారు. నా మీద పంపు వాళ్ళ నాది నేను చూసుకుంటాం. నా మీదకి వచ్చేవాళ్ళు మీరు గోడ పెట్టించి మనంతకు వచ్చారు మెయిన్ పడ్డామని వీళ్ళు ఫస్ట్ నుంచి మాట్లాడినట్టే అటు మీరు తీసుకోండి. మీరు దౌర్జన్యం చేస్తుంటారు మేము దౌర్జన్యం మీరు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు ఏదన్నా సమాధానం చెబితే మా కాడికి వచ్చి మీరు మమ్మల్ని దౌర్జన్యం చెయ్యాలి. మీరు మేము అటు ఇచ్చినప్పుడు 7 ఏళ్ళ నాడు ఇచ్చినప్పుడు మీరు అద్దు కట్టుకున్నారు, కొలతలు వేసుకున్నారు, రాళ్ళు వేసుకున్నారు, అన్ని చేసుకున్నారు. గోడ కట్టినప్పుడు మీరు అడగాలి. మేము అడిగినా మమ్మల్ని కొట్టారు. మరి పిలిపించాలి కదా, వాళ్ళని పిలిపించాలి కదా. 2 విధాలుగా నువ్వు అమ్మావు మేము అమ్మావా? 2 విధాలుగా నువ్వు అమ్మావా? మీరు ముందుకు అన్నారు 2 విధాలుగా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు అమ్మింది నువ్వు మీరు డాక్యుమెంట్ తెచ్చుకో మేము చూసుకుంటామని కొన్నారు. మీరు ఇల్లు ముందుకు అన్నది మేము చూసుకుంటాము. అది తేడాల ఉంది అంటే మేము చూసుకుంటామన్నారు. చూసుకున్నాం కదమ్మా మరి చూసుకున్నాం. నువ్వు మాట్లాడతారుగా నువ్వు మాట్లాడుకోకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. కూర్చుందాం మీ ఇంటికాడ కూర్చొని మాట్లాడదాం ఓకేనా. మొత్తాన్ని పంపించేసి లేదంటే ఇష్యూ అయిపోతుంది. పంపించేసి వీళ్ళందరూ పంపించేసి కూడా నెమ్మదమ్మ అటు బారికి రాసి ఇట్లా బారకు రాసి ఈ మధ్యన గోడ కట్టినప్పుడు అమ్మిన ఆయన నువ్వు నాకు చెప్పాలి కదా. చెప్పాలి నేను అమ్మాను నువ్వు ఎట్లా గోడ కడతావని చెప్పాలి కదా. చెప్పాలి. గోడ కట్టాడు మరి గోడ కట్టినప్పుడు ఎవరిని అడగాలి? వాళ్ళు అటంతా అమ్ముకున్నారంట. ఫస్టే అమ్ముకున్నారు. అది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నదాన్ని నాకెట్ట అమ్మావు నువ్వు? తప్పు కదా. అట్లా అమ్మావు. అమ్మినప్పుడు మరి నాకు ఇట్టన్నా చూపియాలి కదా. నేను రూపాయి అడుక్కొని తీసుకొచ్చుకొని ఏదో నా రూపాయి నేను దాచుకొని నేను కొనుక్కున్న దాన్నే కదా. మరి ఇట్లా నాకు చూపియాలి కదా. చూపించకుండా 4-5 సార్లు పంపించాను. లేదు 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 లేదని ఆపేస్తున్నాడు. ఇంకా ఉంది ఇంకా టైం ఉంది కోర్టులో నడుస్తుంది. ఆ కోర్టులో వచ్చినప్పుడు నేను మాట్లాడతానని చెప్పేసి ఆపేసేసి ఏ కాడికి ఇవ్వట్లేదు. 7-8 సంవత్సరాలు అవుతుంది మేము కొని. ఇంతవరకు ఏది లేదు. మరి ఇంకెన్నాళ్ళని ఆగాలి? అంతేగా. మాకు ఇల్లు అద్దెకి ఇస్తలేరు మేడం. ఇళ్ళలో రేట్లు ఉందామని అంటే ఇల్లు అద్దెకి ఇస్తలేరు. 4 రేకులు వేసుకొని ఉందామని అడుగుతున్నాం రోజు. ఇప్పుడు ఆయన ఏమన్నా మాట్లాడదామా కదా.